ప్రైజ్ ది లార్డ్. అందరికీ ఈ క్రిస్మస్ నెలలో ప్రవేశించిన ప్రతి ఒక్కరికి క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. జ్ఞానులు. జ్ఞానులు ఆ శిశువును చూసి మత్తయి 2:10, 11లో ఉంటుంది. జ్ఞానులు తూర్పు దేశమునకు సంబంధించిన వారు. వీరు స్వప్నమును, దర్శనములకు అర్థం చెప్పువారు. ఖగోళ శాస్త్రజ్ఞులు రాజవంశమునకు చెందినవారు. రెండవదిగా యూదులు మెస్సయ్య పుట్టుకను గుర్తించలేదండి ఆ కాలంలో. కానీ అన్యదేశంలో నుండి వచ్చిన జ్ఞానులే గుర్తుపట్టారు. ఎందుకంటే దేవుడు వారికి తెలియపరిచాడు కాబట్టి. ప్రాచీన బబులోను నగరం ప్రాంతంలోను పార్థియా దేశమునకు చెందినవారు వాళ్ళు. అందుచేత పాత నిబంధన ప్రవచనాలతో వీరికి పరిచయం ఉంది. జ్ఞానులను గూర్చిన ప్రవచనాలు కూడా ఉన్నవి. అవేంటంటే యెషయా 60:10 రాజులు జనములు నీ వెలుగునకు వచ్చెదరు. ఇంకను యెషయా 66లో బంగారమును ధూపద్రవ్యములను తీసుకొని వచ్చెదరు. ఇక్కడ రాజులు అంటే జ్ఞానులు. జ్ఞానులు ఏం తీసుకొచ్చారండి? సాంబ్రాణి, బోళము, బంగారము. బంగారము పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉన్నది. ఇంకా బోళము త్యాగమునకు సాదృశ్యంగా ఉన్నది. ఇంకా జ్ఞానులు ఏం చేశారంటే ఆయన్ను పూజించారు. ఇంకా సాగిలపడ్డారు. ఆ యొక్క జ్ఞానులకి ఎలా ఈ సూచన కలిగిందంటే తూర్పు దిక్కున ఒక నక్షత్రము ఉదయించునని సంఖ్యాకాండంలో ఉంటుందన్నమాట. యాకోబులో నక్షత్రము ఉదయించునని అక్కడ వ్రాయబడి ఉంటుంది. అలాగా ఒక నక్షత్రము వారికి ఆ సూచన కనిపించినప్పుడు ఆ నక్షత్రమును వెంబడిస్తూ ఆ తూర్పు దేశం నుండి అంటే ఇటువైపు దేశముల నుండి వారు వెళ్ళటం అనేది జరిగింది. అయితే ఆ దేశమునకు వెళ్ళిన తర్వాత వారు యెరూషలేములోనికి వెళ్ళే రాజును పరామర్శిస్తారు అక్కడ యెరూషలేమును. అయితే ఆ నక్షత్రం వారికి చివరి వరకు దారి చూపుతుంది. అయితే ఇక్కడ ఆయనను పూజించటానికి వారు వచ్చి ఉన్నారన్నమాట. వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ శిశువుని చూసి వెంటనే వారు ఏం చేశారంటే సాగిలపడ్డారు. మత్తయి 2:10, 11లోకి ఉంటుంది. రాజవంశమునకు చెందిన వారైనప్పటికీ వారు ఎంతగా వారు తగ్గించుకున్నారు. ఇంకా సాష్టాంగ నమస్కారం చేశారు. మహిమ, ఘనత, ప్రభావమును వాళ్ళ చిన్న బాలునికి చెల్లించారు. ఇక్కడ మరియా ఎంతో దీనురాలు. వారు మార్గమధ్యంలో ఆ శిశువునికి జన్మనిచ్చారు. ఇంకా వారు ఉన్న స్థలము ఒక పశువుల పాక. అంటే చాలా చాలా దీనస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే పశువులు నివసించే ఆ స్థలంలో రాజులు, జ్ఞానులైన వారు వచ్చి అక్కడ సాగిలపడి నమస్కారం చేయడానికి ఎంత అయినా ఆస్కారం ఉంటుందా? ఉండదు. కానీ వారు సాగిలపడి నమస్కారం చేశారు. ఎంతగా తగ్గించుకున్నారంటే ఎందుకు తగ్గించుకున్నారంటే ఆయన మన కొరకు తగ్గించుకుండి ఆ మహిమనంతటిని విడిచి ఆ పరలోక మహిమను ఆ తండ్రి కుడి పార్శ్వమును వదిలి మన ఈ లోకానికి పాపంలో శాపంలో చిక్కుకుపోయిన మనుషులను పాప విముక్తుల్ని చేయటం కొరకు ఆదికాండంలో 3వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. ఏంటంటే స్త్రీ సంతానముగా నేను జన్మిస్తాను అని చెప్పేసి అక్కడ దేవుడు వాగ్దానం చేశారు. ఇంకా అబ్రహాముని ఎన్నుకుని ఏర్పాటు చేసుకున్నప్పుడు అబ్రహాంకి నీకు సంతానాన్ని ఇస్తాను, ఇసుక రేణువుల వల్ల వాళ్ళు విస్తరిస్తారని చెప్పినప్పుడు అక్కడ ఆ పొదలో తన కుమారుణ్ణి మోరియా పర్వతం మీద నాకు బలిగా అర్పించు అని అన్నప్పుడు తన విశ్వాసాన్ని పరీక్షించినప్పుడు ఎందుకు దేవుడు ఆ విశ్వాసాన్ని పరీక్షించారంటే తనకు ఏకైక కుమారుణ్ణి ఎనుకు తీయకూడదని చెప్పేసి వీళ్ళని పరీక్షించడం అని జరిగితే అప్పుడు అబ్రహాము
తనకు ఏకైక కుమారుడిని ఈయనకు తిరగలేదు గాబట్టి, అక్కడ దేవుడు ఆ పొదలో ఒక పొటేలుగా అక్కడ వచ్చి ఉన్నారు. ఆహ్, ఇక్కడ కానుకలు తెచ్చారు జ్ఞానులు. జ్ఞానులు కానుకలు తెచ్చి ఏం తెచ్చారంటే బంగారము తీసుకొచ్చారు. క్రీస్తు రాజరికనమునకు గుర్తు. ఆయన శాశ్వత రాజు. దానియేలు గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఆయన శాశ్వతమైన రాజు. రాజులకు రాజును, ప్రభువులకు ఆయన ప్రభువునై ఉన్నాడు కాబట్టి, ఆ రాజులకు రాజులేం చేస్తున్నారు? సాష్టాంగ నమస్కారం చేసి ఇంకా బంగారమును ఇస్తున్నారు. క్రీస్తు రాజరికమునకు గుర్తు. రాజులు కుటుంబంలో పిల్లలు పుట్టినప్పుడు వారు బంగారముని సమర్పిస్తారన్నమాట. అమూల్యమైన, విలువైన అది లోహము. కాబట్టి ఆ బహుమానాన్ని యేసుక్రీస్తు ప్రభువారికి తీసుకొచ్చారు జ్ఞానులు. మన యేసు రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువు గాబట్టి. ఇది మత్తయి 2 అధ్యాయం 2 వచనంలో, ఇంకా కీర్తన 47 2లో, 7, 8 వచనాల్లో, ఇంకా 1 తిమోతి 6:15లో ఉంటుంది. ఇంకను రెండో బహుమతిగా సాంబ్రాణి అంటే క్రీస్తు ప్రధాన యాజకునికి గుర్తుగా ఉన్నాడు. ఆయన యాజకత్వము చేసినవాడు. అంటే అర్చనాచారము చేసినవాడు. ప్రజల పక్షముగా ఆయన దహన బలిగా అర్పింపబడినవాడు. అర్పింపబడుటకు వచ్చి ఉన్నాడు. అంటే గొర్రెల రక్తం వలనను, మేకల రక్తం వలనైనను మనకి పాప పరిహార్థము కలుగదు. ఎందుకంటే అది క్షణికమైనది. కానీ ఎప్పుడు అర్పిస్తూ ఉండాల్సిన బలి అది. కానీ ఈయన నిత్యము ప్రధాన యాజకునిగా తండ్రి కుడి పార్శ్వమున మన కొరకు విజ్ఞాపన చేయటానికి ఆయన ఒక్కమారుగా ఆయన ఆ బలియాగం అనేది కంప్లీట్ చేశారు. పూర్తి చేశారన్నమాట. కనుక దానికి సాదృశ్యంగా ఈ జ్ఞానులు రెండవ బహుమానముగా క్రీస్తు ప్రధాన యాజకునిగా చేస్తూ గుర్తిస్తూ యాజకుడు అనగా మధ్యవర్తి ప్రజలనుకు మనకును దేవునికి మధ్యవర్తి. ఎప్పుడైతే దేవుడు ఇష్టముగా తన పోలిక చొప్పున మానవుని అంటే ఆదామును చేసి అప్పుడు నాసికేంద్రియాలో తన జీవ వాయువును ఊదాడు. ఎప్పుడైతే వారు ఆజ్ఞ అతిక్రమించారో వారు పాపంలో ప్రవేశించినప్పుడు తండ్రి చెయ్యిని విడిచిపెట్టారన్నమాట. అప్పుడు దేవుడు ఈ యొక్క కుమారుడు ఏం చేస్తున్నాడంటే తన చెయ్యిని మన చెయ్యిని కలపటానికి మధ్యవర్తిగా మన కొరకు వచ్చి ఆకాశానికి భూమికి మధ్యలో ఆయన శిలువపై బలిపశువుగా వధింపబడి ఉన్నారన్నమాట. ఇక్కడ రెండవ బహుమానముగా ఆయన ప్రధాన యాజకునిగా గుర్తించి బోళము ఆయనకి బంగారమును, బోళమును అర్పించారన్నమాట. అయితే హెబ్రీ 4:14, రోమా 8:33 చదువుకోండి. బోళము సాంబ్రాణిని అర్పించారు. సాంబ్రాణి అంటే ధూపము మాట. అయితే ఇక్కడ బోళము క్రీస్తు శ్రమలకు మరణమునకు సూచనగా ఉన్నది. ఆ ప్రభువు ఈ లోకములో జీవించి చివరిలో మానవుని కొరకు తన ప్రాణమును సిలువలో పెట్టారన్నమాట. అందుకని ఆయన త్యాగం చేశారు. ఆయన శ్రమలకు అది గుర్తుగా ఉన్నదన్నమాట. ఇక్కడ చక్కగా 3 యొక్క బంగారము, సాంబ్రాణి ఇంకా బోళము ఈ మూడింటిని వారు తీసుకొచ్చి ప్రభు పాదాల దగ్గర పెట్టి ఆ కానుకలు ఆ విలువైన కానుకలను అర్పించి వారు సాగిలపడి నమస్కారం చేశారు. ఇంకా దేవుడు వారికిచ్చిన తలాంతులు జ్ఞానము, సమయము, ధనము, హృదయములను యేసుకి పాదముల ఎదుట పెట్టి సమర్పించారన్నమాట. ఎందుకంటే హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహించగలవాడు ఎవడని ఇర్మియా 9 అధ్యాయంలో 17లో ఇంకా రాయబడి ఉంటుంది. కాబట్టి అది ఆ హృదయంలో ఎటువంటి కల్మషము లేకుండా ఆయనకి మన హృదయాల్ని, తలంపులను మనము సమర్పించాలి. ఇంకా నీ హృదయము మరి మన హృదయాల్ని దేవునికి సమర్పించేమో లేదో మనము పరీక్షించుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఈ రోజున అనేక మంది క్రిస్మస్ చేస్తున్నారు. ఎన్నో విలువైన వస్తువులతో అలంకరణ చేస్తున్నారు. విలువైన ఆహ్,
ఇంకా చాలా చాలా చేస్తున్నారు క్రీస్తు కొరకు. కానీ ఆయన పుట్టినప్పుడు ఆ జ్ఞానులు తీసుకొచ్చిన కానుకలు ఎంతో విలువైనవి. ఎందుకంటే వారు ఎంతో దూరము నుండి కాలినడకన ఇంకా ప్రయాణం చేస్తూ ఆయన పుట్టుక 2 సంవత్సరాలు ఇంచుమించుగా వారు 2 సంవత్సరాలు ప్రయాణం చేశారు. ఎందుకంటే ఆ బాలుని సంహరించాలని చెప్పేసి వారికి ఆజ్ఞ అయింది. 2 సంవత్సరాల్లోపు పిల్లల్ని వధించమని. రామాలో అంగలార్పును వినబడును అని చెప్పేసి రాహేలు తమను గూర్చి ఏడ్చునని అక్కడ కూడా నెరవేర్చబడింది మాట. 2 సంవత్సరాలు. ఇంకెప్పుడైతే ఈ జ్ఞానులు వాళ్ళు పరిష్కారంగా తెలుసుకోవటం కోసం యెరూషలేము రాజు యొద్దకు హేరోదు దగ్గరికి వెళ్తారో, అప్పుడు ఆ రాజు వధించమని చెప్పేసి వారితో రహస్యంగా చెప్తారుమాట. ఇంకా ఆ జ్ఞానులు తెలియకనే దారి మార్గము తప్పిపోయారు కానీ చివరకు మరలా ఆ నక్షత్రము వారికి అగుపించి అప్పుడు ఆ శిశువు దగ్గరికి తీసుకువెళ్ళింది. మరలా ఆ జ్ఞానులకి బోధిస్తుందమాట. ఏమని? మీరు మళ్ళీ ఆ యొక్క రాజు దగ్గరికి వెళ్ళొద్దు. మీ యొక్క దేశమునకు తిరిగి వెళ్ళండి అని చెప్పేసి ఆ యొక్క దూత మరలా వాళ్ళకి ఆ నక్షత్రం ఇంకా వారికి దారి చూపిన నక్షత్రం ద్వారా తెలియపరచబడుతుంది. అలాగా ఈ దినమున మనము మన హృదయాల్ని, మన తలంపులని మన జ్ఞానమును ఆయనకి సమర్పించాలి. క్రీస్తును పూజించకుండా, మన హృదయాలను సమర్పించకుండా క్రీస్తుకి పాటలు పాడుతూ క్రొత్త కొత్త పాటలు పాడుతారు. ఇంకా చాలా చాలా విధములైనటువంటివి చేస్తారు. ఏది చేసినప్పటికీ మన హృదయపూర్వకంగా ఆయన్ని ఆరాధించాలి. ఆత్మతో, సత్యముతో ఆరాధించువారే నన్ను తండ్రిని ఆరాధించువారని చెప్పేసి ఆయన యోహానులో 4 అధ్యాయంలో చెప్పిన ప్రకారము మనము ఆయన్ని ఆరాధించినప్పుడు ఆత్మతో, సత్యముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో మనం ఆయన్ని ఆరాధించాలి. ఆరాధించినప్పుడు దేవుడు మనల్ని అత్యధికముగా ఆశీర్వదిస్తాడు. అది ఎటువంటి ఆశీర్వాదం అంటే రక్షణ ఆశీర్వాదం, శాశ్వతమైన ఆశీర్వాదం అది. ఆయన రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. యేసు అన్న మాటనకు అర్థం ఏంటంటే రక్షకుడు. ఈ లోకంలో రక్షకుడు అనే పేరుతో ఎవరైనా జన్మించారా అంటే అది ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే రక్షకుడుగా ఆయన నామములో ఇంకా జన్మించారు. ఇంకా ఇమ్మానుయేలు యెషయా 9 అధ్యాయంలో ఆయన ఇమ్మానుయేలుగా 7 అధ్యాయంలో యెషయా గ్రంథంలో 7, 9లో ఉంటుందన్నమాట. ఆయన జన్మ గురించి ముందుగానే అనేక వేల సంవత్సరాల క్రితం ఆయన గురించి, ఆయన జన్మ గురించి ప్రస్తావిస్తూనే ఉన్నారు. ప్రవక్తలు అనేక మంది ద్వారా ఆయన ప్రతి ఒక్క దినచర్య, ఆయన చర్యలన్నిటిని గురించి ప్రవచనాత్మకంగా వాక్కులు వ్రాయబడి ఉన్నవి. బైబిల్ గ్రంథమంతటా వ్రాయబడి ఉన్నాయి. కనుక ఆయన ఈ లోకమునకు వచ్చిన వెలుగై ఉన్నారు. ఇంకా సత్యమై ఉన్నారు. ఆయన మార్గము, జీవమునై ఉన్నారు. కనుక మనము ఆయన జీవంలో ప్రవేశించాలి. నిత్య నరకాగ్ని నుండి తప్పించువారు ఆయన ఒక్కరు మాత్రమే. మన క్రియలు మురికి గుడ్డలతో సమానము. ఎందుకంటే మనము ప్రతిదానికి బలి అర్పించుటకు మన దగ్గర వ్యయము లేదు. కనుక ఒక్కమారుగా ఆయన వచ్చి మన కొరకు నిత్య బలి అర్పించారు కనుక మనము నిత్యము బలి అర్పించాల్సిన అవసరం లేకుండా ఆయన మనల్ని మన కొరకు ఆ త్యాగాన్ని చేశారు. చేసి ఆయన అందరితో పరంగా సమాధి అయిపోలేదు కానీ మూడవ దినాన ఆయన పునరుద్ధానుడై అంటే మహిమా శరీరం ఆదిలో ఎలా అయితే అవ్వ ఆదాములకు మహిమా శరీరాలను ఇచ్చారో వారు దేహములకు వస్త్రములు లేకున్నను వారు సిగ్గునెరుగని వారే మహిమా శరీరములతో సంచరించారు. ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించారో సిగ్గు అనేది వారికి అగుపడిందిమాట. అలాగా మహిమా శరీరములతో మనమందరము ఎత్తబడిలాగున ఆయన మహిమా శరీరముతో మొదటిగా
ఆయన ఎత్తబడి ఉన్నారు. తండ్రి కుడి పార్శ్వమున మన కొరకు విజ్ఞాపన చేస్తున్నారు. కనుక మనందరము కూడా ఆ రక్షకుడైన యేసుని హృదయములో విశ్వసించి, నాలుకతో ఒప్పుకుని, ఆయన ఎదుట మోకరిల్లి ప్రతి మోకాలును ఆయన నామము నిమిత్తమై వంగును. ప్రతి నాలుక ఒప్పును అని చెప్పేసి వాక్య భాగములో వ్రాయబడి ఉన్న ప్రకారము క్రీస్తు అన్న మాటకు అర్థము అభిషిక్తుడు. అంటే ఆయన అభిషిక్తుడుగా వచ్చి ఉన్నాడు. అంటే అభిషేకము పొందిన వానిగా, కుమారునిగా వచ్చి ఉన్నాడు. కుమారుని ముద్దు పెట్టుకునుడి, లేని ఎడల ఆయన కోపించును. ఆయన రాబోచున్నాడు. మా యోధా గోత్రపు సింహముగా రాబోచున్నాడు రెండవసారు. మొదట గొర్రెపిల్లగా వచ్చి ఉన్నాడు. రెండోసారి కొదమ సింహముగా రాబోచున్నాడు. సంఘములో నీవు చేర్చబడి ఉన్నావా లేదా? ఒకవేళ చేర్చబడి ఉండకపోతే సంఘములో, సార్వత్రిక సంఘములో చేర్చబడాలి. లేదంటే ఆయన రాబోచున్నాడు. మధ్యాకాశంలోనికి తన సంఘమును తీసుకువెళ్ళిపోతున్నాడు. కనుక ఆ క్షణమున అందరూ ఆకస్మికముగా మెరుపు వలె మాయమైపోతారన్నమాట. కనుక మీరు ఆ రక్షణ పొంది ఉన్నారో లేదో జ్ఞాపకం చేసుకోండి. రక్షణ లేకపోతే ఈ దినమందే ప్రభువుని అంగీకరించి, ఆయన్ని విశ్వసించి మీరు రక్షణ పొందాలి. లేని ఎడల నిత్య నరకాగ్ని తప్పదు. అది ఒకటే. అది ఇంకా నిత్యము ఆ నరకాగ్నిలో అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇంకా అందులో ఉండాల్సిందే. మరణం ఆత్మకు మరణమునిది ఇంకా నిత్య నరకాగ్ని. కానీ యేసు ప్రభు ఆత్మను మరలా జీవమునకు తీసుకుపోవడానికి ఆయన జీవమై ఉన్న దేవుడు గనుక ఆయన శరీరధారిగా మన మధ్యలోనికి కన్యక గర్భమున పుట్టి ఆయన 33.5 సంవత్సరాలు జీవించి, ఆయన 3.5 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఆయన జీవించి 3.5 సంవత్సరాలు పరిపూర్ణంగా సేవ చేసి, పరిచర్య చేసి, అనేక రోగులను స్వస్థపరిచి, ఆయన శిలువ మరణం పొందినంతగా ఆయన మన కొరకు త్యాగం చేసి, మూడవ దినాన ఆయన తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వానికి వెళ్ళిపోయారు. మరలా రాబోచున్నారు. ఆయన వచ్చినప్పుడు మరి మనందరము రెప్పపాటులో ఆ కడబూర ధ్వని ఎప్పుడైతే మోగుతుందో, ఆ మ్రోగగానే మనము మార్పు చెందుతాం. మహిమా శరీరాలను సంతరించుకుంటాము. ఆయనతో కూడా 1000 సంవత్సరాలు పాలన చేస్తాము. మరి మరలా వస్తాడు ఆయన. వచ్చి ఈ లోకంలో ఆ సంఘముతో పళముగా వచ్చి ఆయన ధవళ సింహాసనపు తీర్పుని తీరుస్తారనమాట. ఆ తీర్పులో ఉండకుండా ఉండాలి అని అంటే గనక మరి ముందుగా ఇప్పుడు రక్షణ పొందాలి. ఎందుకంటే ఆయన ఇంకనూ రాలేదు. నీలాంటి వారి కోసం అనేకుల కొరకు ఆయన ఇంకనూ ఆలస్యం చేస్తున్నారు. కనుక ఆయన దీర్ఘశాంతమును ఆలక్ష్యం చేయకుండా ఈ సమయంలో ఎవరైతే ఈ యొక్క మాటలు వింటున్నారో వారు హృదయంలో ప్రభువును యేసుక్రీస్తుగా ఆయన హృదయంలో అంగీకరించి మీరు మారు మనసు పొంది, రక్షణ పొంది, పాప క్షమాపణ పొంది, పాపములను పరిహరించేవారు ఎవ్వరునూ లేరు. అందరూ జన్మ పాపం, కర్మ పాపం వలన అందరూ చనిపోయిన వారే. కానీ ఆయన ఏ జన్మ పాపము లేనివాడు, కర్మ పాపము లేనివాడుగా జీవించి ఆయన మనకు పరిశుద్ధ బలిగా అర్పింపబడ్డారు. కనుక ఎవరైనాను ఇంకనూ రక్షణ పొందకపోతే గనక ఈ క్షణమందే మీరు దేవుణ్ణి రక్షకునిగా మీ హృదయంలో అంగీకరించి ఆయన్ని ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఎందుకంటే ఆయన పుట్టినప్పుడు పరలోకమందు దూతలు వచ్చి స్తుతించే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన వారందరికీ సమాధానమని పాటలు పాడినవి. ఎవరైతే ఆయనకి ఇష్టలై ఉంటారో వారందరూని అటువంటి స్థితిలో ఉంటారన్నమాట. దూతలు స్తుతించినయి ఆయన మొదటిగా గొర్రెల కాపరుల యొద్దకు వచ్చారు. దీనుల యొద్దకు ఆయన వచ్చారు. అలాగని ఆయన జ్ఞానులను కూడా దర్శించినప్పుడు వారు వచ్చి తమ కానుకలను అర్పించారు. కనుక
అజ్ఞానుల వలె జ్ఞానముగా మీరు మసులుకుంటారని చెప్పి, జ్ఞానముగా ప్రవర్తిస్తారని చెప్పి, ఈ మాటలు నేను ఎంతో ఆసక్తితో చెప్పటానికి దేవుడు నాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఈ మాటలన్నీ వినికిడిలో దీవించి ఆశీర్వదింపబడి అనేకమైన ఆత్మలు రక్షింపబడాలని ఆశ కలిగి నేను చెప్తున్నాను. కనుక దేవుడు మేము అందరిని విన్నవారినందరినీ దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. దీన్ని కొంచెం ఆహ్, దే దేవుని మాటలు గనుక షేర్ చేయండి అనేకులకి, మీ చుట్టాలకి, బంధువులకి. క్రీస్తు నామంలో మరి ఒకసారి అందరికీ ఈ క్రిస్మస్ మాసం యొక్క శుభాకాంక్షలు తెలియపరుస్తూ ముగిస్తున్నాను. ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్.